ఇక చూడండి ఎంత తేనె అవుతుందో. వీడియో పూర్తి వరకు అయితే చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయకండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి. నేను మీ సాయి, వెల్కమ్ టు సాయి వండర్లోకి. సందర్లో ఉన్నారండి, బాగున్నారా? ఈ రోజు అయితే మరొక సరికొత్త వీడియో అయితే వస్తానండి. అదేనండి తేనెపూట వేటకి అయితే వస్తాం రాత్రిపూట. ఆల్రెడీ ఒక వీడియో అయితే ఉంది, కానీ ఈ రోజు అయితే మళ్ళీ ఒక తేనెపూట అయితే మనకు కనిపించే వేప చెట్టు మీద అయితే ఉంది. ఈ రోజు రాత్రిపూట తేనెపూట తీసుకున్నాక అయితే రావాలి. అప్పుడే అయితే ఏగలు అనేవి అయితే కుట్టవు. ఇక్కడ ఈ రోజు తేనెపూట తీయనకైతే వస్తాం రాత్రిపూట. ఇక్కడ తోటలో చెట్టు మీద అయితే వేప చెట్టు మీద అయితే తేనెపూట అనేది అయితే పెట్టింది. ఇంకా అది ఎలా తీయాలో చూసేద్దాం. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి మీరు. ఇక మన సబ్స్క్రైబర్స్ తో ఈరోజు తేనెపూట తీయనకైతే వచ్చాం. చూస్తున్నారు కదా, ముందుగా ఇలా బకెట్ లో గడ్డి అయితే పెట్టుకున్నారు. ఇలా ఎందుకు పెట్టుకున్నారంటే మన తేనెపూటకి మనం పొగ అయితే పెట్టినాక ఇలా గడ్డి అయితే పెట్టుకున్నారు బకెట్ లో అనేది. ఇక చూస్తున్నారు కదా, తేనెపూట తీయనక ఎలా చెట్టు అయితే ఎక్కేస్తున్నారో. వీళ్ళైతే మా ఊరు పక్కన ఉన్న మన సబ్స్క్రైబర్స్ అసలు తేనె అయితే ఎలా తీస్తారు నైట్ పూట వీడియో తీసుకున్నాకైతే మనల్ని అయితే రమ్మన్నారు వీడియో తీయనకైతే. ముందుగా మీదన టవల్స్ అయితే వేసుకున్నారు. తేనె తీగలు అనేవి అయితే కుట్టకంటానే ఇక చెట్టు అయితే ఎక్కేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేనండి వేప చెట్టు. దీని మీదనే మనకి తేనెపూట అనేది అయితే ఉంది. నైట్ పూట కదా వీడియో తీయడానికి చాలా కష్టంగా అయితే ఉంది, అసలు ఏం కనిపించట్లేదు. ఇక మన సబ్స్క్రైబర్స్ చెట్టు అయితే ఎక్కేశారు మీదకి అనేది అయితే. ఇలా బకెట్ తో అయితే గడ్డి అనేది అయితే పెడుతున్నారు. దానికి పొగ అయితే పెట్టినాకే నేనైతే అందిస్తున్నాను వాళ్ళకి. సరే బకెట్ లో నీట్ గా కట్టుకుని దీనికైతే ఫుల్ గా పెద్ద తోడైతే కట్టారు. కింద నుంచి నేను బకెట్ అయితే వాళ్ళకైతే అందిస్తున్నాను. అప్పుడే తేనె తీగలు అయితే కుట్టడం అయితే మొదలు పెట్టేసింది. అప్పుడే చాలా రేగిపోయినాయి కొంచెం. ఇక బకెట్ అనేది అయితే మీదకి అనేది అయితే లాగేస్తున్నారు. ఇంకా చూసారు కదా, ఎప్పుడు ఈగలు అనేవి అయితే కుడేస్తున్నాయంటే కింద నుంచి మీద నుంచి అయితే అరుస్తున్నారు వాళ్ళు. చూడండి మీదకి అయితే ఎక్కేశారు వాళ్ళు జాయిగాని. ఇక వాళ్ళ మీదకైతే ఎక్కేశారు. తేనెపూటకి పొగ పెట్టడం అయితే మొదలు పెట్టారు. చూస్తున్నారు కదా, మంట అనేది అయితే కింద అయితే పడిపోయింది. ఇక చాలా మంది అయితే అనుకుంటారు తేనెపూటకి పొగ పెడితే తేనె తీగలు అనేవి అయితే చనిపోతాయని. ఇలా తేనె తీగలకి పొగ పెట్టడం వల్ల తేనె తీగలకి మొత్తెక్కి మనల్ని అయితే కుట్టవు. ఇక తేనెగలు అనేవి అయితే చెలరేగిపోయి చాలా తేనెగలు అనేవి అయితే మమ్మల్ని అయితే కుడిసిని. చూస్తున్నారు కదా, రాత్రిపూట అసలు ఏం కనిపించలేదండి. ఇంకా తేనెపూట అనేది అయితే కింద అయితే పడిపోయింది. ఇక చూస్తున్నారు కదా, తేనెపూట ఉన్న కొమ్మనైతే నరిగేశారు. కింద అయితే పడిపోయింది. ఇదైతే పురుగులు తట్టండి, ఇందులో తేనె అయితే ఉండదు. చాలా తేనె అయితే ఇలా బకెట్ లోకి అయితే వేసారంట. బకెట్ తో కిందకైతే మనకైతే అందిస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇలా కిందకైతే అందిస్తున్నారు. మన తేనెపూట అయితే తీస్తాం చూడండి. మనకి తేనెపూట అయితే చాలా కష్టపడి అయితే వీడియో అయితే తీనకైతే అవ్వలేదండి. రాత్రి ఇంకా తేనె తీగలు అయితే లైట్లు వేయడం వల్ల అయితే తేనె తీగలు అనేది అయితే కుడేస్తున్నాయి. అందుకే లైట్ వేయడం అయితే అవ్వలేదు. అందుకేనండి లైట్లు అనేది అయితే ఆపేసి ఇంకా తేనెపూట తీయడం అయితే ఇంకోటి తేనె అనేది అయితే చూసారు కదా ఎంత తేనె అయితే ఉందో. మనకైతే మినిమం 5 కేజీల తేనె అయితే ఉంటుంది. చూసారు కదా, ఈగలు అనేవి అయితే ఎంత పెద్ద అయితే ఉన్నాయో. ఇవి కానీ కొడితే చచ్చిపోతారండి, చాలా డేంజర్ అండి. కానీ మా ఊళ్ళో అయితే చాలా కష్టపడి తేనెపూట అనేది అయితే తీసారు. చూసారు కదా ఎంత తేనె అయితే దొరికిందో మనకి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరైతే, ఈ తేనె అయితే అసలు ఎప్పుడు చూసి ఉంటారు. చూడండి ఎంత న్యాచురల్గానండి మా పల్లెటూరులో అయితే ఇలా దొరుకుతుంది. రాత్రిపూట తీయాలండి. ఇంకోండి తేనె తీగలు అయితే చూసారు కదా, ఇంకోండి చాలా తేనె తీగలు అయితే ఉన్నాయి మనకైతే. తేనెపూట అనేది అయితే ఒకసారి అయితే మీరైతే చూస్తున్నారు కదా, ఈ వండల నిండా మొత్తం తేనె మీరైతే చూస్తున్నారు కదా ఎంత తేనె అయితే ఉందో మనకి. ఇంకోండి ఇదంతా తేనె అండి మనకి. మినిమం ఈ తేనె అనేది 5 కేజీలు అయితే ఉంటుంది. చూసారు కదా మనకి బకెట్లో ఇంకోండి లోపల తేనె అనేది అయితే ఉందో. ఇదైతే నీటికి ఇంటికి చూసారు కదా. చాలా మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు, బ్రో తేనె కావాలి మాకు కూడా ఇవ్వచ్చు కదా గివ్ అవే అని. ఇదైతే మా ఊరు వాళ్ళు అయితే తీస్తే నేను వీడియో తీయనకైతే వచ్చాను. కొంచెం వాళ్ళు కూడా మనకైతే ఇస్తారు, కన్ఫామ్గా ఇస్తానండి. మన సబ్స్క్రైబర్స్ కోసం ఏదో రోజు నేచురల్ తేనె అనేది అయితే నేను గివ్ అవే అయితే పెడతాను కన్ఫామ్గాని. చూసారుగా తేనెపూట అయితే చాలా కష్టపడి అయితే ఇది తేనెపూట అనేది అయితే తీసాం. చాలా అంటే చాలా తేనె తీగలు. ఈ సైడ్ కేజీ తేనె ఎంతో కమెంట్ అయితే చేయండి. ఇదిగోండి మీరైతే చూస్తున్నారు కదా ఎంత తేనె అయితే దొరికిందో మనకి. దీని టేస్ట్ అయితే ఎలా ఉందో నేను తినైతే చెప్తాను. ఇదండి ఎన్ని తేనె తీగలు అనేవి అయితే ఉన్నాయి మనకి లోపల అనేది మొత్తం తేనె. ఇల్లు చూసారు కదా ఇదండి. మనకైతే చిన్న తేనె అయితే తినేసి మీకు ఎలా ఉందో చెప్తాను. చూడండి మనకి తేనె ముక్క అయితే దొరికింది. అబ్బా చాలా చాలా అంటే చాలా రుచిగా ఉందండి. ఇంకా న్యాచురల్ తేనె అండి, అసలు ఎక్కడ కల్తీ లేని తేనె. మేమైతే ఇలా చూసారు కదా ఎంత తేనె అయితే ఉందో. టేస్ట్ అంటే చాలా చాలా ఎక్కువగా ఉంది. కానీ పొగ వాసన అయితే వస్తుంది, ఎందుకంటే మనం పొగ అయితే పెట్టాం కాబట్టి. కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి, చెప్పలేమండి. అంత న్యాచురల్ తేనె అండి. ఇదిగోండి ఎంత తేనె అయితే ఉందో మనకి కనిపిస్తుంది కదా. ఇదిగోండి చేతులు అనేది అయితే పోసుకున్నాను. ఇక్కడ చాలామంది అనుకుంటారు ఇదైతే ఇలా పెట్టారనుకుంటారు, కానీ ఇంకోటి మీరే చూస్తున్నారు కదా తేనండి చాలా న్యాచురల్ తేనె అండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇదైతే ముఖానికి ఎక్కడ అంటుకోకూడదు, ఎందుకంటే హెయిర్ అనేది అయితే వైట్గా అయితే అయిపోద్ది. వీడియో అయితే చాలా కష్టపడి అయితే తీసాం. కొంచెం
మీ సపోర్ట్ ఉంటే అలా మరెన్నో మంచి వీడియోస్ అయితే మీకోసం అయితే చేస్తాను. ఎన్నో తేనెటీగలు అయితే కుట్టినాయి మా వాళ్ళకి, నాకు కూడా మా కెమెరామెన్కి ఎన్ని తేనెటీగలు అయితే కుట్టినాయి. కానీ మేమైతే కష్టపడి అయితే వీడియో అయితే మీద అయితే చేసాం చాలా కష్టపడి. ఇక మా కష్టానికి మీ ఫలితం ఏంటంటే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అయితే ఇంకా ఈ రీల్ అయితే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. చాలా కష్టపడి వీడియో అనేది అయితే చేసాం, చాలా తేనెటీగలు కుట్టినాయి. సో మీకు మీ సపోర్ట్ ఉంటే మరెన్నో వీడియోస్ అయితే చేస్తాను. మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి. చూసారు కదా తేనె అనేది అయితే మొత్తం చేతి నిండా అయితే పోయింది. ఇది అనేది అయితే నీట్గా కట్ చేసుకోవాలి. ఇంకా ఇంటికి వెళ్ళి నీట్గా తేనె అనేది అయితే ఒక బాటిల్లో తీసుకుని మరగబెట్టుకుని పెడితే ఎక్కువ రోజులు అనేది అయితే ఉంటుంది. ఇంకోండి పాపండి, ఇదిగోండి ఎంత తేనె అనేది అయితే కారుతుందో మీరే ఇంకోండి చూసారు కదా. అయిపోయి ఇదిగోండి మనకు తేనె అయితే ఇంకో ఎవరు నమ్మరండి అది తేనె అంటే. ఇంకోండి కనిపిస్తుంది కదా ఎన్ని తేనెటీగలు. ఇవన్నీ అయితే నీట్గా వడకట్టుకోవాలి. మనకి అయితే తేనెటీగలు అనేవి అయితే ఎక్కువ పడిపోయినాయి కాబట్టి. చూసారు కదా చాలా కష్టపడి అయితే చేసాం. ఇక మా కష్టానికి మీ ఫలితం మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తాం. మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను. చాలా కష్టపడి నైట్ పూట వీడియో అయితే తీయకంటే లైట్లు అనేది అయితే వేయడం అవ్వలేదు, అందుకే వీడియో తీయడం అయితే కొంచెం కష్టంగా అయితే ఉంది. మా కష్టాన్ని మీ ఫలితం అయితే ఇస్తారని అనుకుంటున్నాను. చూసారు కదా ఇంక ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా తేనెటీగలు అనేవి అయితే కుడిసినాయి మనకి. చూస్తున్నారు కదా చేతి మీద కట్ట చాలా తేనెటీగలు అయితే కుడిసినాయి. ఇంకోటి తేనె మొత్తం చాలా కానీ ఎన్ని తేనెటీగలు కుట్టినా మన సబ్స్క్రైబర్స్ కోసం చాలా కష్టపడి డేట్ చేసి వీడియో అయితే చేసాము. అసలు ఎలా చేస్తారు మీకు ఎలా తెలియాలి, మా పల్లెటూరులో ఎలా తీస్తారు ఈ తేనె అనేదని. కానీ తీయడం కొంచెం కష్టం అయితే అయింది. కానీ చాలా తేనెటీగలు అనేవి అయితే కుడిసినాయి. కానీ మీకోసం ఇంకోండి చాలా ఇంకా మీదనైతే ఎగురుతున్నాయి. ఇంకా ఓ పక్క అయితే 1 కిలోమీటర్ ఇంకోండి చూస్తున్నారు కదా ఇంకా తేనెటీగలు అయితే ఇంకా ఎక్కుతున్నాయి. చూడండి తేనె మాత్రం కానీ మన కష్టానికి ఫలితం తగ్గానే మనకు తేనె అయితే దొరికింది. ఒక మినిమం ఇది 5 కేజీలు అయితే ఉంటుంది. దీని రేట్ అంటే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. మీ సైడ్ కేజీ హనీ ఎంతో కమెంట్ అయితే చేయండి. ఇక మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా కష్టపడి ఈ తేనె అయితే తీశారు. వాళ్ళ ఫేస్ చూడంటే వాళ్ళైతే వీడియోలోకి అయితే రానన్నారు, అందుకని ఇంకా వాళ్ళ ఫేస్ అయితే చూపించలేదు నేను. ఇక ఈ తేనె అయితే ఇంటికైతే పెట్టిపోతాం, నీట్ గా శుద్ధి చేయాలి, మొత్తానికి ఫిల్టర్ అయితే చేయాలి నీట్ గా. ఈ తేనె అయితే ఇంకా ఫిల్టర్ అయితే ఎలా చేస్తాం ఇంకా చూసేద్దాం పదండి. ఇక మేము తీసిన ఈ తేనెని మన సబ్స్క్రైబర్స్ తో కలిసి ఇంటికైతే తెస్తాం. ఇక వాళ్ళైతే నన్ను ఈ తేనె అయితే తీయమన్నారు, ఎలా తీస్తారో నీట్ గా అయితే వాళ్ళైతే పక్క నుంచి అయితే చెప్తున్నారు. నేనైతే ఆ తేనె అయితే నీట్ గా అయితే తీస్తున్నాను. ఇక వాళ్ళు వీడియో తీస్తుంటే నేనైతే ఈ తేనె అయితే తీస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత తేనె అయితే ఉందో, ఒకసారి మీరే చూడండి ఎంత తేనె అయితే కారిపోతుందో కిందన. మనం బకెట్ నుంచి తెచ్చుకున్న ఈ తేనెని ఎలా ఒక గిన్నెలోకి వేసుకుని దీని మొత్తం నీట్ గా అయితే ఎలా పిండుకోవాలో చూస్తున్నారు కదా ఎంత తేనె అయితే వస్తుందో మనకి. ఒకసారి మీరే చూడండి ఈ తేనెని చూస్తే చాలా అంటే చాలా ఆనందంగా అయితే ఉంది. ఒకసారి చూస్తున్నారు కదా ఎంత తేనె అయితే ఉందో, చాలా తేనె పాకంగా అయితే ఉంది. ఒకసారి మీరే చూడండి ఎంత తేనె అయితే కారుతుందో, ఒకసారి మీరే చూస్తున్నారు కదా. ఇక చూడండి ఎంత తేనె అయితే ఉందో, ఒకసారి మీరే చూడండి ఎంత తేనె అయితే ఉందో, ఎంత తేనె అయితే కారుతుందో చూస్తున్నారు కదా. నేనైతే ఇలా నీట్గా ఈ తేనె అయితే పిండేస్తున్నాను. చాలా తేనెటీగలు అయితే పిండినప్పుడు అయితే కుట్టేస్తున్నాయి. ఇక దీన్ని మొత్తం నీట్గా అయితే ఇలా గట్టిగా పిండేయాలండి, అప్పుడు ఈ తేనె మొత్తం కిందనైతే పోద్ది. చూస్తున్నారు కదా ఎంత తేనె అయితే వస్తుందో మనకైతే. నీట్గా ఈ తేనె అయితే నీట్గా అయితే పిండేస్తున్నాను. మనకి ఇలా ఉండల్లో అయితే అయిపోద్ది. ఇదేనండి పురుగులట్టు అయితే అంటారు. దీన్ని మొత్తం పక్కన అయితే తీసుకుని ఇంకా తేనె మొత్తం నీట్గా గట్టిగా అయితే పిండేస్తున్నాను. చాలా తేనె అయితే వస్తుంది మనకి. ఇక చూడండి మన సబ్స్క్రైబర్స్ అయితే నాకు బాగా అయితే సపోర్ట్ చేశారు. నాకు అయితే చెప్తున్నారు ఎలా పిండు అలా పిండు అని. నేను కూడా కొంచెం అయితే నేర్చుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎంత తేనె అయితే వస్తుందో మనకి. చాలా తేనె అయితే ఈ గిన్నెలోకి అయితే వచ్చింది. ఇక పిండేసిన వేస్ట్ అయితే ఒక ప్లేట్లోకి అయితే పక్క అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా పక్క అయితే పెట్టేసుకున్నాను. ఇక ఈ తేనె అయితే ఇలా బకెట్ నుంచి కొంచెం కొంచెంగా తీసి నీట్గా అయితే పిండేస్తున్నాను. చూసారు కదా మన గిన్నె అయితే నిండిపోయింది తేనెతో. చూడండి ఒక్కసారి అయితే చూడండి ఎంత తేనె అయితే ఉందో. ఇంకా దీనిలో ఉన్న చెత్తను అయితే పక్క అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదా దీంట్లో ఉన్న తేనె చెత్త అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే పక్క అయితే తీసుకోవాలి. మన బకెట్ లో తేనె అయితే ఇంకా ఈ గిన్నెలోకి అయితే వేసుకున్నాను. ఇక నేను ఈ తేనె అయితే ఇప్పుడైతే ఫిల్టర్ చేసుకోవాలి. ముందుగా మనం అయితే ఒక గిన్నె తీసుకుని దానిపైన ఒక గుడ్డ అనేది అయితే పెట్టుకుని ఈ తేనె అయితే అందులో అయితే పోస్తున్నాం. చూస్తున్నారు కదా ఎలా అయితే పోసుకోవాలి, ఎలా శుద్ధి అయితే చేసుకోవాలి, తేనె అనేది ఫిల్టర్ చేసుకోవాలి. ఇక ఈ తేనె అయితే ఎలా పోసి ఎలా అయితే చేతితో అనేది అయితే కలుపుకోవాలి. ఈ తేనె మొత్తం కిందకైతే వెళ్తుంది. చూస్తున్నారు కదా ఎలా అయితే కలుపుకోవాలి ఈ తేనె మొత్తాన్ని. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అయితే నాకు హనీ ఇమ్మని చాలా మంది అయితే కాల్ చేసి మెసేజ్ అయితే చేశారు. నేనైతే త్వరలో మన సబ్స్క్రైబర్స్ కోసం కూడా నేను తేనె అయితే గివ్ అవే అయితే పెడతాను. మీకోసం చాలా కష్టపడి ఈ వీడియో అయితే తీసాను. ఎన్నో తేనె తీయాలనుకుంటున్నా. మన సబ్స్క్రైబర్స్ అసలు తేనె అయితే ఎలా తీస్తారు, వాటిని ఎలా ఫిల్టర్ చేస్తారు మీకు చూపించడానికి ఈ తేనె వీడియో అయితే తీసాను. మన సబ్స్క్రైబర్స్ కూడా నాకు చాలా అంటే చాలా బాగా అయితే సపోర్ట్ చేశారు. చూస్తున్నారు కదా మనకైతే ఈ తేనె అయితే ఒక గిన్నెలోకి అయితే వచ్చింది. చూస్తున్నారు కదా ఎంత తేనె అయితే వచ్చిందో మీరే చూడండి. చూస్తున్నారు కదా ఎంత తేనె అయితే వచ్చిందో. నేనైతే తేనె పొట్టు తేనెకి వెళ్ళినప్పుడు కూడా నేను తీగ అయితే కొట్టలేదు. చూస్తున్నారు కదా తేనె పిండినప్పుడు మాత్రం చాలా తీగలు అయితే కుడిసినాయి. చేయి మొత్తం రెడ్గా అయితే అయిపోయింది. ఇక మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అయితే వచ్చారు. వాళ్ళైతే తేనె అయితే వాటలు అయితే వేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా ఎలాగా ఒక లొటాలోకి తేనె అయితే తీసుకుని ఎవరి వాటలు వాళ్ళు అయితే వేసుకుంటున్నారు. చూస్తున్నారు కదా మీరే.
ఇక మనకు కూడా కొంచెం తేనె అయితే ఇచ్చారు, చూస్తున్నారు కదా. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఉంది. మన సబ్స్క్రైబర్స్కి అయితే చాలా అంటే చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి. నేనైతే చూస్తున్నారు కదా మనకి ఎలా తేనె అయితే ఇచ్చారు, నాకు బాగా అయితే సపోర్ట్ చేశారు. మీరు నన్ను ఎలా సపోర్ట్ చేస్తే మీకోసం మరెన్నో వీడియోస్తో మంచి మంచి కంటెంట్తో మీ ముందుకైతే వస్తాను. ఇక మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ ఆల్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి. ఇక మన సబ్స్క్రైబర్స్ కోసం కూడా తేనె అయితే గివ్ అవే అయితే పెడతాను త్వరలో. ఇంకా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి. ఇంకా చూసారు కదా, ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ ఆప్షన్లు అయితే బెల్ ఆల్ ఆప్షన్లు అయితే పెట్టుకోండి, వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూసారు కదా, ఇంకా మరెన్నో మంచి వీడియోస్ మీ ముందుకు అయితే వస్తాను. ఉంటుంది ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.